ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఈ నెల 21న రాత్రి అనూహ్యంగా తను రాజీనామా చేశారు. ఆ తర్వాత వెంటనే ఆ లేఖను రాష్ట్రపతికి పంపించడమే కాదు, రాజీనామాను ఆమోదించాలని కూడా కోరారు. దీంతో ఆయన ఇంత సడన్ గా ఎందుకు రిజైన్ చేశారు, దీని వెనుక ఉన్న మతలబేంటి అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అయితే ఈ రాజీనామాను మోడీ సర్కార్ అంగీకరించలేదు. కానీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 67A కింద వెంటనే అమల్లోకి వస్తుంది. దీంతో ఎందుకు ఇంత తొందరగా రాజీనామా చేశారనే అంశంపై విపక్షాల నుంచి విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తనకు అనారోగ్య సమస్యలున్నాయని జగదీప్ లేఖలో పేర్కొన్నారు. అయితే నిజంగానే ఆయనకు చాలా అనారోగ్య సమస్యలున్నాయి. కొద్ది రోజుల కిందట ఎయిమ్స్ లో 6 రోజుల పాటు ఉండి చికిత్స తీసుకున్నారు. దానికి సంబంధించి ఆయన రాజీనామా చేస్తున్నారని అర్థమవుతున్నప్పటికీ కూడా కాస్త లోతుగా పరిశీలిస్తే మాత్రం చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. జస్టిస్ వర్మకు సంబంధించింది, జేపీ నడ్డా రిమార్క్స్ కు సంబంధించింది, మోడీ ఆయన కారణమని కూడా కొంతమంది అంటున్నారు. ఇక విపక్షాలైతే అంతర్గతంగా ఏం జరుగుతుందని ఆరాలు తీస్తున్నాయి. అయితే 2024లో ఇదే ఉపరాష్ట్రపతిపై కాంగ్రెస్ నాయకులు అవిశ్వాస తీర్మానం పెట్టారు. అలాగే జగదీప్ ను మాక్రే కింద టీఎంసీ నాయకులు కూడా అవమానపరిచిన సందర్భాలున్నాయి. అలా రాష్ట్రపతి రాజీనామా చేసిన తర్వాత ఇలా చాలా బాధాకరమైన విషయం అంటూ మాట్లాడడం, ఎందుకింత సడన్ గా చేశారని అనటం విడ్డూరంగా ఉందని కొంతమంది నిపుణులు అంటున్నారు. అయితే జగదీప్ కు ఇంకా టర్మ్ ఉంది. అంతకుముందు వెస్ట్ బెంగాల్ గవర్నర్ గా పనిచేశారు. తర్వాత ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం కూడా ఉంది. అలాగే హైకోర్టు, సుప్రీంకోర్టులలో లాయర్ గా కూడా పనిచేశారు. కాంగ్రెస్, జేడీఏ, బీజేపీ పార్టీలలో మంచి పరిచయాలున్నాయి. ఆర్ఎస్ఎస్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించినప్పుడు రాజ్యసభలో ఆయన బహిరంగంగానే ఖండించారు. ఇవన్నీ ఎవరూ గమనించట్లేదు. కానీ కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు అంటూ కొంతమంది పేర్లను ప్రచారం చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా శశిధర్ పేరు వినిపిస్తోంది. 2 యూనియన్ మినిస్టర్స్, నితీష్ కుమార్ లాంటి వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి రాజీనామాకు అసలు కారణాలేంటో తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే 2 సభల్లో కూడా ఎన్డీఏకు బలం ఉంది కాబట్టి అభ్యర్థిగా ఎవరున్నా గెలుస్తారు. మరోసారి కాంగ్రెస్ కు గట్టి షాక్ తప్పదని అంటున్నారు.